బైబిల్ గ్రంథంలో నుండి తీతు పత్రిక ఒక వచనము, మొదటి తిమోతి పత్రిక ఒక వచనాన్ని మనం చదువుదాం. మొదటిగా తీతు పత్రిక లేఖనాలు బాగా చూద్దాం. క్రిస్మస్ సందేశాన్ని గురించిన వివరాలను, కొంత సువార్తను గుర్తు చేసుకుంటూ మనము వాక్యాన్ని విందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చదువుదాం. 13వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి, 11, 12, 13 నేను చదువుతాను. తీతు పత్రిక 2వ అధ్యాయం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోకం సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించున్నది. చాలు. తర్వాత మరొక వచనాన్ని చదువుదాం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అన్నమాట. మనం చదువుకున్న ఈ తీతు పత్రికలో నుండి, తిమోతి పత్రికలో నుండి చదివిన 2 వచనాలలో కొంత సువార్త మనకున్న సమయంలోపుగా నేను కొంత చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక్కడ రాయబడిన వచ్చిన భాగం ఏంటిదంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్నమాట. దేవుని కృప ప్రత్యక్షమై అని రాయబడింది. తిమోతి పత్రికలో ఏముంది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అని రాయబడింది. ప్రత్యక్షమాయను అనే మాట, కృప ప్రత్యక్షమాయను అని తీతులో చెప్పబడింది. దేవుని కృప ప్రత్యక్షమాయను అని. కృప అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మామూలుగా ఆశీర్వాద వచనాలు పలికినప్పుడు ఏమంటాము? తండ్రి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని మనం చూస్తాం. తర్వాత మనం గమనించినప్పుడు కృప అనే పదము మరి కొరింథీ పత్రికలో మనం చూస్తే అక్కడ దేవుని కృప అనే మాట చెబుతూ మనం కృపను యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదుము కదా అని రాయబడింది. అంటే కృప అనే మాటకు మామూలుగా అది ప్రభువైన యేసుక్రీస్తునే చూపిస్తుంది. కృప అనే మాటకు అర్థం ఏంటిదంటే అర్హత చూడనిది అని అర్థం. అర్హత చూడనిది, అయోగ్యుల ఎడల దేవుడు చూపించేదే కృప. అదనమాట. అర్హత చూడనిది అంటే మనలో వాస్తవంగా అర్హత ఏమైనా ఉన్నదా అంటే అర్హత లేదు మనకు. దేవుడు రక్షించడానికి, మన పాపాలు క్షమించడానికి మంచితనం ఏదైనా ఉందా, మనలో ఏదైనా మంచి ఉందా అంటే ఏది లేదు. అర్హతను బట్టి చూస్తే మనలో ఏ మంచితనం కూడా, కృపకు అనేది ఏది లేదు. అయితే దేవుడు మనలో అర్హత చూడకుండా, మనలో దోషాలు చూడకుండా, మన పాపాలు చూడకుండా, మనం మంచివారం కాకపోయినప్పటికీ కూడా మనల్ని చూడకుండా కృపచేత మనల్ని
రక్షించినాడు అన్నమాట. అది కృప అంటే. మీరు ఆ వచనాన్ని చూస్తారా? కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 8-9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎలాంటిదంటే ఆయన కృప? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఆయన ధనవంతుడు, కానీ మనము ధనవంతులం కాదు, దరిద్రులం. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటే నీవు దరిద్రుడవును దౌర్భాగ్యుడవును అనే మాట ఉంటుంది. మనం ఎవరము? దరిద్రులం, దౌర్భాగ్యులం. అలాంటి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి కృప అనే మాట, కృప అనే పదాన్ని ఉపయోగించినది. కృప ప్రత్యక్షమై అన్నమాట. కృప ప్రత్యక్షమై అన్నమాట. దరిద్రులను ధనవంతులుగా చేయటమే కృప. అభాగ్యులను భాగ్యవంతులుగా చేయటమే కృప. పాపులను పరిశుద్ధులుగా చేయటమే కృప. అది మనం గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన కృపగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 111వ కీర్తన మనం చూస్తే, లేక 113వ కీర్తనలో కృపకు అనే మాటకు ఆడ వచనం కనబడుతుంది. కీర్తనల గ్రంథం చూడండి, 113వ కీర్తన 8వ వచనము లేక 7-8 వచనాలు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను, చూడండి, దరిద్రులను ధనవంతులుగా చేయట కొరకు ఆయన ధనవంతుడాయను అనే మాట. మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై మనలను ఆయన లేవనెత్తాను అనే మాట ఇందులో వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ కృప అనే పదానికి యేసుప్రభువే అని, కృప అంటే దరిద్రులను ధనవంతులుగా చేయటం, అభాగ్యులను భాగ్యవంతులుగా చేయటం, పాపులను పరిశుద్ధులుగా చేయటం, అర్హత లేని వారిని అర్హత కలిగించటం, ఇవన్నీ పదాలు. ఈ 2 విషయాలు మనసులో పెట్టాలి. అయితే కృప ప్రత్యక్షమైందంట. ఎవరి కొరకు ప్రత్యక్షమైందంట? చూడండి, అక్కడ తీతు పత్రికలో మనం చదివిన భాగంలో సమస్త మనుషుల కొరకు అన్నమాట ఉంది. అంటే యేసు ప్రభువు తిమోతి పత్రిక సశరీరుడుగా ఆయన వచ్చినట్లుగా ప్రత్యక్షుడాయను అనే మాట చూస్తాం. అంటే యేసుక్రీస్తు ఎవరి కొరకు ప్రత్యక్షమైనాడంటే ఇక్కడ భూమి మీదకి సమస్త మనుషుల రక్షణ కొరకు. ఇక్కడ గమనించాలి, సమస్త మనుషులు రక్షించబడాలని ఆయన మరి రక్షకుడుగా, శరీరుడుగా, కృపగా ఆయన భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. సమస్త మనుషుల రక్షణ కొరకు అన్నమాట, రక్షణకరమైన అన్నమాట ఇక్కడ రాయబడింది. రక్షణకరమైన దేవుని కృప. ఇక్కడ దేవుని కృపను గురించి చెబుతున్నాడు. దేవుని కృప ఏం చేసిందంటే తన కుమారుని భూమి మీదకి పంపించింది అన్నమాట. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరుడుగా ప్రత్యక్షమాయను అనే మాట మీరు గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరుడుగా కృపగా ప్రత్యక్షమాయను. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చెను అని రాయబడింది. వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చెను అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మరి ఎలా వచ్చినాడు అని అంటే శరీరుడుగా. హెబ్రీ పత్రిక 2:14 ఆయన రక్తమాంసములు ధరించుకున్నవాడుగా వచ్చాడని రాయబడింది. రక్తమాంసములలో పాలివాడాయను అనే మాట కనబడుతుంది. ఒకటి గమనించాల్సింది ఏంటిదంటే, సమస్త మనుషులను రక్షించాలనంటే ఆయన మానవుడుగా, శరీరుడుగా, రక్తమాంసములు ధరించుకొని కృపాసత్యము గలవాడుగా, సంపూర్ణుడుగా రావాలి. పాపము లేనివాడుగా, కృపాసత్యము కలిగిన వాడుగా. చూడండి, సత్యం ఏం చేస్తుందంటే శిక్షించాలంటది. సత్యం న్యాయాన్ని కోరుతుంది. సత్యము న్యాయం కావాలంటది. న్యాయమే సత్యము. మానవుల్లో ఏ న్యాయం ఉంది? ఏం సత్యం ఉందంటే ఏం సత్యము లేదు. అదే ఆ న్యాయవంతుడు, సత్యవంతుడైన దేవుడే కృపగా వచ్చాడు. కృప ఏం చేస్తుందంటే అన్యాయస్తులను, సత్యము లేని వారిని క్షమిస్తుంది. అందుకనే కీర్తనకారుడు 88:85 ఒక మాట అంటాడు, కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి అని. అంటే కృప సత్యాన్ని కలపబడింది ఇక్కడ కలువరిలో. ఇవి కలవవు, కానీ కలువరి శిలువలో కలిశాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. అది గమనించాలి. పాపము లేనివాడుగా, ఆయన పరిశుద్ధుడుగా ఆయన జన్మించాడు. పరిశుద్ధుడుగా జన్మించాడు అనే మాట బైబిల్లో లూకాసు వార్తలో ఉంది. చాలా సందర్భాల్లో రాయబడి పాపము లేనివాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపము చేయనివాడు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును అని అన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి, ఒక వచనము. 1వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది. ఏంటిదంటే 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అన్నమాట. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. పాపములను మరి కలిగిన వాడు కాదు. పాపము లేనివాడే పాపాలను క్షమించగలడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆయన శరీరుడుగా సమస్త మనుషులను రక్షించాలంటే శరీరం అవసరం. మానవులను రక్షించడానికి మానవుడిగా రావాల్సి వచ్చింది, నరుడుగా రావాల్సి వచ్చింది. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంది, దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనిషి పోలికగా పుట్టి మనం ఏ రూపంలో ఉన్నామో అదే రూపంలో ఆయన తిరిగి లోకానికి వచ్చాడు. మనుష్య రూపము ధరించుకొని, శరీరాన్ని ధరించుకొని, రక్తమాంసములు ధరించుకొని శరీరుడుగా ఆయన భూలోకంలో ప్రత్యక్షమాయను అని రాయబడి. ఎందుకు ప్రత్యక్షమైనాడంట? సమస్త మనుషులకు రక్షణను ఇవ్వడానికి. ఆ పదాన్ని 1 యోహాను పత్రికలో చూడండి. ఎందుకు ప్రత్యక్షమైనాడంట ఆయన? 1 యోహాను పత్రిక 3:5 ఎందుకు ప్రత్యక్షమైనాడంట ఆయన? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను అన్నాడు. ఎందుకు ఆయన ప్రత్యక్షమైనాడంటయ్యా? పాపములను తీసివేయటానికి. అక్కడ సమస్త మనుషులకు రక్షణ ఇవ్వటానికి అని తీతులు రాయబడింది. రక్షణ చూడండి, సమస్త మనుషులకు రక్షణ అవసరం. రక్షణ కలగాలంటే పాపాల్లో ఉన్న మనుషులకు రక్షణ, పాపాలు తీసివేయబడాల. దేని నుండి రక్షణ?
దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. చూడండి, పాపముల నుండి తీసివేయబడాలి, పాపముల నుండి రక్షించబడాలి. అదే రక్షణ, విమోచన. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మనుషులను రక్షించటానికి ఆయన శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు పాపములను తీసివేయడానికి ప్రత్యక్షుడయ్యాను అని రాయబడింది. చాలా మంచి మాటలు రాయబడినాయి. చూడు, ఈ ఎందుకు ప్రత్యక్షమైనాడు అని ఒక క్వశ్చన్ వేస్తే మనము బైబిల్లో చాలా లేఖనాలు కనబడతాయి. తిమోతి పత్రిక చూడండి, 2వ తిమోతి పత్రిక 9-10 వచనాలు కలిగి ఉన్నాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును రక్షకుడు ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, తన కృపను బట్టి మానలను రక్షించి అన్నమాట. ఇక్కడ బాగా గమనించాలి. ఏంటిదంటే, కొంచెం నీట్గా చదువుతా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. అంటే మన రక్షణ ఎప్పుడు ఏర్పడిందంట? అనాది కాలంలోనూ ఆయన సంకల్పములో ఉన్నామంట. మనం అనుగ్రహించబడిన సంకల్పమును బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన. ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం వలన, ప్రత్యక్షత వలన ఏమైందంటే మనకు ఆయన కృపను బట్టి మనలను రక్షించాను. చూడండి, ఆ మాట కృప అనే పదం వాడబడింది ఇక్కడ, ప్రత్యక్షత అనే మాటకి. క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన. ఇందాక మనం ఏం చూసినాం? శరీరుడుగా ప్రత్యక్షత అయ్యాను అన్నది. అంటే ప్రభు అయిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఏం కలిగిందంట? మనలను రక్షించి అని రాయబడి. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా పాపాలను తీసివేయడానికి ప్రత్యక్షమైనాడు రక్షకుడుగా క్రీస్తు యేసు వారు. ఈ రక్షణ యేసుక్రీస్తుని ఎప్పుడు నియమించినాడంట? తండ్రి అయిన దేవుడు అనాది కాలములోనే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసును మన కొరకు ఆయన నియమించాడు. ఆయన ప్రత్యక్షత వలన మనలను రక్షించి అనే మాట రాయబడించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరుడుగా వచ్చి పాపము లేనివాడుగా ఈ లోకంలో జన్మించి సమస్త మనుషుల కొరకు రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేసినాడు? పాపములను తీసివేయడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవితంలో పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన జీవితంలో మరణములో పాపము లేనివాడుగా బ్రతికాడు. ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు సమస్తము ఆయన దేవుడుగా అన్న మాటకు గుర్తింపుగా అవన్నీ చేస్తూ ఆయన వచ్చాడు, దేవుడని రుజువుపరచడానికి. అంతేకాదు ప్రియులారా, మీరు బాగా గమనిస్తే నేను ఒక వచనాన్ని చూపిస్తా. ఆయన భూలోకానికి పాపములను తీసివేయడానికి వచ్చిన ప్రభువు, ఆ ప్రత్యక్షమైన ప్రభువు ఏం చేసినాడు మన కొరకు అనంటే, బోధలు చేసినాడు కరెక్టే, అద్భుతాలను చేసినాడు కరెక్టే, పరిశుద్ధముగా పాపము లేనివాడుగా జీవించాడు కరెక్టే, ఎవరు చేయలేని అద్భుతాలను ఆయన చేసి చూపించాడు కరెక్టే. కానీ అంతటితో కాదు మానవునికి రక్షణ. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం. పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమైన ప్రభువు మన కొరకు ఏం చేసినాడు? 2వ అధ్యాయం చూడండి, 2:9. దేవుని కృప వలన
ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినాడంట. పాపాలను తీసివేయడానికి వచ్చిన యేసు ప్రభువారు సమస్త మనుషులను రక్షించడానికి శరీరుడుగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, చక్కని పరలోక జ్ఞానాన్ని బోధించాడు. అయితే పాపాలను ఎలా తీసివేయగలడు, మనుషులకు రక్షణ ఎలాగ ఇవ్వగలడు ఆయనంటే, ఇక్కడ చూడండి, ఆయన ప్రతి మనుషుని కొరకు, అందులో సమస్త మనుషులు ఉన్నారు, సమస్త మనుషుల కొరకు ఆయన మరణము అనుభవించినాడు. కృప ప్రత్యక్షమై ఏం చేసిందయ్యా? సమస్త మనుషుల కొరకు, ప్రతి మనుషుని కొరకు మరణించాడనమాట. అది యేసుక్రీస్తు కృప మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించింది. ప్రియులారా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను. ఎవరి కోసం చనిపోయినాడంటే ఆయన? మన పాపముల కొరకు. కృప ఏం చేసిందంటే ప్రతి మనుషుని కొరకు మరణించింది. ప్రతి మనుషుని కొరకు రక్షించడానికి ప్రత్యక్షమైన, శరీరధారుడుగా ప్రత్యక్షమైన ప్రభువు. అంతేకాదు కానీ ఆయన ఏం చేశాడంటే ప్రతి మనుషుని కొరకు, సమస్త మనుషుల కొరకు, రక్షణ కొరకు ఆయన మరణించాడు. ప్రియులారా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము దినమున లేపబడెను అని రాయబడి. ఎఫెసీ పత్రికలో 2:8 ఏముందంటే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షణ పొందినారు. మనము రక్షించబడిన వారం. ప్రియులారా, యేసుక్రీస్తు కృపచేత కృప ప్రత్యక్షమాయను అని రాయబడి, సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ఏం చేసిందంట? కృపచేత అంటే కృప వలన ప్రతి మనుషుని కొరకు మృతి పొందినాడు. ఆయన మరణించాడు, మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. అందుకనే మనకు రక్షణ, కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. ప్రియులారా, చాలా శ్రేష్టమైన మాట. రక్షించడమే కాదు కానీ ఆనాటి నుంచి నేటి వరకు మనకు ఆయన తోడుగానే ఉన్నాడు. రక్షించిన నాటి నుండి నేటి వరకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. దేవుని కృప రక్షించబడిన మనకు తోడుగా ఉండటమే కాదు కానీ ఆ కృప చేత మనము రక్షణ పొంది సంతోషంలో ఉన్నాం. అందుకనే దూత ఏం చెప్పింది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అంతకంటే పైన ఏముంది? సంతోషకరమైన, భూలోకంలో ఉన్న మానవులందరికీ సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటిది ఆ సంతోషం అంటే? రక్షణ. ఆయన కల్వరిలో మరణించటము ద్వారా ప్రతి మనిషిని కొరకు దేవుని కృపచేత మరణించటము ద్వారా రక్షణ మనకు వచ్చింది. కృపచేత మనం రక్షించబడినాం. రక్షణ, ఆ కృప మనకు తోడుగా ఉండి రక్షించడం ద్వారా మనకేం కలిగిందంటే ఆనందం, సంపూర్ణంగా సంతోషం కలిగింది. ప్రియులారా, చూడండి, ఆ వచనం చెప్పి నేను ముగిస్తా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని రాయబడింది.
మీరు ఈ వచనాలను మీరు గమనించాలి. క్రిస్మస్ అంటేనే ఒక సంతోషం, ఆనందం. చూడండి, ఎవరు క్రిస్మస్ చేస్తారు? ఎవరైతే ఆనందించబడతారో, ఎవరైతే రక్షించబడినారో, ఎవరైతే మరి విమోచించబడినారో, రక్షకుని అంగీకరించినారో, పాపక్షమాపణ పొందినారో వారు ఆనందిస్తారు. జ్ఞానులు అత్యానందభరితులై అనే మాట కనబడతాయి. అంటే యేసు ప్రభు జన్మించినప్పుడు క్రిస్మస్ అనేది ఒక ఆనందం, రక్షణ ఆనందం. అది చాలామంది ఆనందించారు ప్రభు అని యేసుక్రీస్తుని బట్టి. ప్రియులారా, రక్షణను బట్టి వారు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. నేను మళ్ళీ ఇలాగ చెప్తా, ఒకసారి ముగిస్తా, దయచేసి చూడండి 2 పాయింట్లు. ఇక్కడ దేవుని కృప ప్రత్యక్షమైంది అని, కృప అనే పదాలకు అర్థం చెప్పినాను. కృప అంటే యేసుప్రభు అని కృప అర్థం చెప్పాను. అయితే కృప ప్రత్యక్షమైంది అంటే యేసుప్రభు ప్రత్యక్ష శరీరుడుగా ఎలాగ ప్రత్యక్షమైనాడో నేను చెప్పాను. ఎందుకు ప్రత్యక్షమైనాడంట? పాపములను తీసివేయడానికి ప్రత్యక్ష. సమస్త మనుషులను, పాపములో ఉన్న మనుషులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని. అనాది కాలములోనే క్రీస్తు యేసుని ప్రత్యక్షత వలన మనల్ని రక్షించి పిలిచి అనే పదం రాయబడింది. అంతేకాదు సమస్త పాపాలను తీసివేయడానికి ఆయన ఏం చేసినాడనంటే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణించాడు. అదేనమాట, మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు, మన పాపములను తీసివేశాడు. మనకు ఏం కలుగజేశాడంటే ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేశాడు. మీరు చూడండి. కాబట్టి ఇక్కడ రక్షణకరమైన కృప ప్రత్యక్షమై ఏం చేసిందంటే మనకు మన పాపాలను తొలగించి మనకు హృదయంలో ఆనందాన్ని నింపింది. అది క్రిస్మస్ ప్రియులారా. ఈ రోజుల్లో క్రిస్మస్ చేసే వాళ్ళు ఎలాంటి వారు అంటే రక్షణ లేనివారు, పాపక్షమాపణ లేనివారు. సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది, కానీ నేటికి రక్షణ వారిలో లేదు. రక్షణ లేకుండానే ఆనందిస్తున్నారు ప్రియులారా. మీరు చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో, యోహాను సువార్తలో, శృంగారమను దేవాలయం దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర, అది బెతెస్దా కోనేటి దగ్గర పండగ అనే మాట ఉంటుంది 5వ అధ్యాయంలో. పండగలు ఆనందిస్తున్నారు అందరూ, కానీ 38 ఏళ్ళ నుండి ఉన్న రోగికి మాత్రము ఆనందము లేదు. మీరు ఆ వచనం చూడండి ఒకసారి, యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములను కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎత్తి 5వ వచనం చూడండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక అదనమాట. ఇక్కడ చూడండి, పండగలో అందరూ ఆనందిస్తున్నారు, కానీ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నవాడు మాత్రం ఆనందిస్తలేడు. అదే ఈ రోజుల్లో ఎవరు ఆనందిస్తున్నారంటే లక్షణ లేని వారే. వాస్తవంగా పండగ అంటేనే ఆ సంతోషం. మీరు ఆలోచన చేయాలి. ఎవరు రక్షించగలరు, ఎవరు ఆనందించగలరు? ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకుంటారో వారిలో ఆనందం ఉంటుంది. అది ఎలాంటిది అని అంటే చెప్పశక్యము కానిది, మహిమాయుక్తమునైన ఆనందం. అది ప్రియులారా. కాబట్టి పండగ రక్షణ లేకుండా చేసుకుంటే ఏం ప్రయోజనం? రక్షించబడితే మంచిది. అది ఆ ఆనందం ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు.
అది సంవత్సరానికి ఒకసారి వచ్చే సంతోషం కాదు. ఈ ఆనందం మన హృదయంలో ప్రభు వచ్చే వరకు ఉంటుంది. అమ్మా, ఈ ఆనందం ప్రభు వచ్చే వరకు మన హృదయంలో ఉంటుంది. డబ్బు లేకపోయినా ఈ ఆనందం ఉంటుంది. రోగాలు ఉన్నా లేకపోయినా, రోగాలు వచ్చినా ఆనందం పోదు, డబ్బు లేకపోయినా ఆనందం పోదు. చిత్రహింసలు కలిగిన, ఎన్ని వ్యతిరేకతలు కలిగిన ఈ ఆనందం మన దగ్గర నుంచి పోదు. ఈ ఆనందం ఎప్పుడు పోతుంది తెలుసా? మనం పాపం చేసినప్పుడు పోతుంది. రక్షణ పోదు, కానీ ఆనందం, రక్షణానందాన్ని కోల్పోతాం. రక్షించబడి చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం గల మనము మన ఆనందాన్ని ఏమీ భూలోకంలో తీసివేయలేవు. కానీ పాపం చేసినప్పుడు ఈ రక్షణానందాన్ని కోల్పోతాం, రక్షణ కోల్పోం. ఇది గమనించాలి ప్రియులారా. కాబట్టి మరి సమస్త మనుషుల కొరకు క్రీస్తు యేసు భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. శరీరధారిగా మరి మానవ స్వరూపాన్ని ధరించుకొని, రక్తమాంసములు ధరించుకొని, పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించి, పరిశుద్ధముగా జన్మించి, పరిశుద్ధుడుగా జీవించి, పాపుల కొరకు ఆయన కల్వరిలో తన ప్రాణాన్ని అర్పించి, ప్రతి మనుషుని కొరకు మరణించి, రక్షణకరమైన మరి కృపను మనకిచ్చినాడు ప్రియులారా. రక్షణ మనకు దయచేశాడు. అదే ఆనందం, రక్షణానందము అంటారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భముగా మరి రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమాయను అని మనం చూస్తాం. చివరిగా ఒక మాట చూడండి, అందులోనే కీర్తి పత్రికలోనే ఒక మంచి మాట చూపించి ప్రార్థన చేస్తా. 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. ఇక్కడ మనకు నిరీక్షణ కూడా ఉంది. ఇదేంటిదంటే మహిమతో కూడిన ప్రత్యక్షత. అది రక్షణకరమైన ప్రత్యక్షత. రెండవది మహిమకరమైన ప్రత్యక్షత. మహిమకరమైన ప్రత్యక్షత ఏంటిది అంటే ఆయన రెండవ రాకడ. మొదటిది రక్షణకరమైన ప్రత్యక్షత అయితే, రెండవది మహిమకరమైన ప్రత్యక్షత, ఆయన రాకడ. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 9వ అధ్యాయం 28వ వచనం, 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి, అదనమాట. దీన్నే మహిమ యొక్క ప్రత్యక్షత అన్నారు. ఇప్పుడు మనము రక్షించబడినాం. సమస్త మనుషులకు రక్షణకరమైన ప్రత్యక్షత వచ్చింది. రక్షకుడు జన్మించాడు, పాపాలు తీసివేయడానికి అప్పగించబడినాడు, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించి ఆ రక్షణానందాన్ని మన హృదయంలోనికి తీసుకొచ్చాడు. ఈ ఆనందం మనలో ఉంది ప్రియులారా. అయితే ఇప్పుడు మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము? మహిమకరమైన రక్షణ కొరకు, మహిమకరమైన ప్రత్యక్షత కొరకు. అక్కడేమన్నా శరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు శరీరుడుగా ప్రత్యక్షం కాదు, ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ఆయన ప్రత్యక్షమవుతాడు? నమ్మిన వారిని తీసుకొని వెళ్ళడానికి. ఎవరైతే మారు మనసు నిజముగా పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి ఆనందిస్తూ ఉంటారో, ఎదురు చూస్తుంటారో, వారిని తీసుకువెళ్ళడానికి ఇప్పుడు శరీరుడుగా రాడు ఆయన. ఎలా వస్తాడయ్యా? చూస్తారు ఒక మంచి మాట, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై
దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు ఆయన మిమ్మల్ని శ్రమపరిచి వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆయన పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతాడు. మహిమా ప్రత్యక్షత చూడండి. అప్పుడు గొర్రెపిల్లగా వచ్చినాడు, ఇప్పుడు కొదమసింహముగా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైనాడు. ఎంత మంచి మాట రాయబడి. యేసుక్రీస్తుని ఇంకా రక్షించబడకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోకపోతే అది మనం క్రిస్మస్ చేసినట్టు కాదు. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే రక్షణకరమైన కృపను పొందుకుంటారో వారు క్రిస్మస్కి అర్హులు. లేకపోతే అర్హులను కాదు, రక్షణకు అర్హులు, పరలోకానికి అర్హులు ప్రియులారా. కాబట్టి రక్షించబడిన వారే ఆయన ఆరాధిస్తారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. ఎవరు ఆరాధిస్తారు చెప్పండి ఇప్పుడు? అదనమాట. రక్షకుడు మన హృదయంలో ఎవరి హృదయంలో ఉదయిస్తాడో, జన్మిస్తాడో వారు దేవుని ఆరాధిస్తారు. రక్షించబడిన వారు దేవుని మహిమ కొరకు ఎదురు చూస్తారు. పండగలు ఎన్ని వచ్చినా ఎన్ని లేకపోయినా వారు రక్షణను పోగొట్టుకోరు, ప్రభువులు ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి మొదటిది రక్షణకరమైన దేవుని ప్రత్యక్షత, రెండవది మహిమకరమైన రెండవసారి ఆయన రాకడ ప్రత్యక్షత. విషయాలు మన మనసులో పెట్టుకొని మనము ఈ ప్రత్యక్షతల మధ్యలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళం ఎలా ఉండాలంట చూడండి. ఆ మాట చెప్పి ప్రార్థన చేస్తా. టైం అయిపోయింది. తీర్పు పత్రికలకు రండి. క్రీస్తు మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వాళ్ళం ఎలా ఉండాలంట? ఆయన సమస్తమైన దుర్నీతి చేత మనను విమోచన సత్క్రియల గాంధీ ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకొని తన సొంతగా చేసుకుని తాను మన కొరకు అనుభవించుకున్నాడు. ఇక్కడ పైన ఏం రాబడిందంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ 13వ వచనం, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు, అదనమాట రక్షించబడిన మనము ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న మనం ఎలా బ్రతకాలంట? అక్కడ రాయబడింది, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. అదనమాట. అలాంటి జీవితం కలిగిన వారు ధన్యులు ప్రియులారా. మరి స్వస్థ బుద్ధితో అంటే ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉన్నామా, లేక బుద్ధి పాపాలను బట్టి చెడిపోయిందా, కల్మషమైందా? కాబట్టి స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనము బ్రతుకుచుండాలి. క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే మనము అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన